అందరికీ నమస్కారం. దసరా ఉత్సవాలు, నవరాత్రులు మొదలైనవి. మన తెలంగాణలో బ్రతుకమ్మ పండుగ చక్కగా చేసుకుంటున్నారు. మొత్తం దేశమంతా కూడా దసరా ఉత్సవాలు మొదలైనట్టే. అందరూ దసరా పండుగని ఆనందంగా జరుపుకోవాలని, నవదుర్గామాతలు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సుఖ సంతోషాలతో జీవించగలిగే శక్తిని ఆ జగన్మాత ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తున్నాను. కూటి కోసము నీ గొర్రెగాని జనులచే వల్లు గద్దరింపులు పడగవలసే తారాసుత భ్రమ తగిలియుండుట గదా దేశ దేశములెల్ల తిరుగవలసే వెనుదరిద్రత పైన వెనగియుండుట గదా చేరి నీచుల సేవ చేయవలసే అభిమానుల మదినంటి ఉండుట గదా పరుల చూచిన భీతి పడగవలసే ఇటుల సంసార వారాసి నీడలేక వేయి విధముల నిన్ను నే వేడుకుంటే భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ నరసింహస్వామి, తిండి కొరకై నేను పనికిమాలని వారి చేత మాటలు పడవలసి వచ్చాను. భార్యాపిల్లలు అను భ్రాంతిలో పడి దేశదేశాలు తిరగవలసి వచ్చాను. దరిద్రముతో పోరాడుచున్నందున నీచులను ఆశ్రయించి సేవలు చేయవలసి వచ్చను. అభిమానం వలన పరులను చూచి భయపడవలసి వచ్చను. తండ్రి, సంసార సముద్రమును ఈదలేక నిన్ను ప్రార్థిస్తున్నాను. మంచి మనస్సుతో మోక్షమిచ్చి నన్ను కాపాడు స్వామి. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు, పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు, లోపలనంతట రోయరోత నరములు శల్యముల్ నవరంధ్రముల రక్తమాంసపు కండలమైల తిత్తి, బలువైన ఎండవానల కోర్వదింతైన తాళలేదాకలి దాహములకు సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలువ అస్థిరమైన నీటి బుగ్గ, బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత కాటికే గాని కొరకాదు గవ్వకైన భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహస్వామి, పచ్చి చర్మముతో చేయుండా ఈ సారము లేని దేహము లోపలకు చూడగా అసహ్యం. ఒకటే కంపు, నరములు, ఎముకలు, 9 రంధ్రములు, మాంసము, కండలు గలగా మురికి సంచి. ఇది ఎండవానలకు కొంచెం కూడా ఓర్చుకోలేదు. ఆకలి దాహాలకు ఆగలేదు. సమస్త వ్యాధులకు ఇది నిలయం. నీటి బుడగవలే అస్థిరమైనది. ఈ శరీరములోని ప్రాణాలు పోవడంతో ఇది కాటిలోకే గాని చిల్లి గవ్వకు కూడా కొరగాదు. అశాశ్వతమైన ఈ దేహంపై వ్యామోహమెందుకు తండ్రి? త్వరగా నన్ను నీ వద్దకు చేర్చుకో స్వామి. జై శ్రీ నరసింహస్వామికి జై. పడవెళ్ళిపోతుందిరా ఓ యాత్రికుడా, దరి చేరే దారికి వెతకరా. పడవెళ్ళిపోతుందిరా ఓ యాత్రికుడా, దరి చేరే దారి వెతకరా.
బుడగ వంటి బ్రతుకు ఒక చిటికలోనే గుటుకు, బుడగ వంటి బ్రతుకు ఒక చిటికలోనే గుటుకు, అది శాశ్వతమని తలచేవురా, నీ భారమతడే మోసేనురా, ఓ యాత్రికుడా దరి చేరే దారి వెతకరా. హైలెస్స 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 పడవెళ్ళిపోతుందిరా, ఓ యాత్రికుడా దరి చేరే దారి వెతకరా. బుడగ వంటి బ్రతుకు అది చిటికలోనే గుటుకు, అది శాశ్వతమని తలచేవురా, నీ భారమతడే మోసేనురా, ఓ యాత్రికుడా దరి చేరే దారి వెతకరా. ఆ పాండురంగడున్నాడురా, నీ భారమతడే మోసేనురా, ఓ యాత్రికుడా దరి చేరే దారి వెతకరా. హైలెస్స 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 హైలెస్స. జీవితం అనేటువంటిది క్షణిక బంధురం. ఈ దేహాన్ని చూసి మురిసిపోవలసిన అవసరం లేదు. దేహాన్ని ప్రేమించండి, దానికి తోడు దేశాన్ని కూడా ప్రేమించడం నేర్చుకోండి. దేహాన్ని ప్రేమించవలసిందే, కానీ దేశాన్ని కూడా ప్రేమించండి. దానికి పర్యవసానం ఏంటంటే తప్పకుండా మంచి ఆలోచనలతో ఈ నవరాత్రుల నుంచి మంచి ఆలోచనలు మీకు కలగజేయాలి. మంచి ఆలోచనతో ప్రతి పని ప్రారంభించాలి. అందరికీ మంచి చేయాలనేటువంటి సదుద్దేశంతో ముందుకు నడవాలి. వీలైనంత ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం పెట్టేటువంటి ఆలోచన కూడా చేయండి. 10 మందికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా మంచి ఆలోచనలతో ముందుకు వెళతారని, ఆ భగవంతుడు మీకు సద్బుద్ధిని ప్రసాదించాలని ఆ జగన్మాతని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హనుమాన్.